ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక ఇంటికి ఖచ్చితంగా ప్రహరీ ఉండాలా? లేదంటే ప్రహరీ లేకపోతే ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి? ఏ దిశలో ఉండాలి? ఏ ఎత్తు ఉండాలి? తూర్పు ఏ ఎత్తు ఉండాలి? పడమర ఏ ఎత్తు ఉండాలి? దక్షిణం ఏ ఎత్తు ఉండాలి? ఉత్తరం ఏ ఎత్తు ఉండాలి? దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? అనర్థాలు ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదాహరణకి ఇంటికి పడమట రోడ్డు అయినా, దక్షిణం రోడ్డు అయినా, లేదు తూర్పు రోడ్డు అయినా, ఉత్తరం రోడ్డు అయినా, తూర్పు రోడ్డా, పడమట రోడ్డా, దక్షిణం రోడ్డా, ఉత్తర రోడ్డా, ఏ రోడ్డు ఉన్నా సరే 4 దిశల్లో 1 పడమర, 2 దక్షిణం, 3 ఉత్తరం, 4 తూర్పు. ఎత్తులో పడమర ఫస్ట్ స్థానం, దక్షిణం 2వ స్థానం, ఉత్తరం 3వ స్థానం, తూర్పు 4వ స్థానం. దక్షిణ సింహద్వారం ఉందనుకుందాం. ఈ దక్షిణ సింహద్వారానికి ఎట్టి పరిస్థితుల్లో మీకు రోడ్డు మీద గేటు పెడతారు, ప్రహరీ కడతారు. కానీ ఇది పైపక్క అవుతుంది. పడమర దక్షిణం కంట పైవైపు అవుతుంది. ఎందుకంటే పడమర అన్నిటికంటే ఎత్తులో ఉండాలి. ఈ సైడ్లో మీరు ప్రహరీ తీయకుండా ఉంటే మీకు అవతల వారి పక్క బిల్డింగ్ వాళ్ళు ప్రహరీ ఉందనుకున్నాం, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అన్ని వైపుల కంట ఇది పడమర ఎత్తు ఉండాలి. ఎత్తులో మీరు గోడ కట్టలేదు. మీరు ఎప్పుడైతే గోడ కట్టలేదు, ఇది మీ స్థలం పల్లం ఉన్నట్టే. స్థలం ఇక్కడ దాకా ఉంటుంది, మీ స్థలం పల్లంగా వదిలేసినట్టే. గోడ ఎప్పుడైతే కట్టలేదో పడమర చాలా పల్లంగా ఉంటుంది. ఏదైతే ఎత్తులో ఉండాలో అది మీరు బాగా డౌన్ చేసేస్తున్నారు. ముఖ్యమైన పనులు ఏ పనులు అవ్వవు మీకు. ఆ పనులు లేట్ అవుతూ ఉంటాయి, ఏ పని అవ్వదు. శని పెద్దవాళ్ళకి అధిపతి. పెద్దవాళ్ళతో మీకు గొడవలు, వాళ్ళ ఆరోగ్యానికి ఖర్చులు, తండ్రి, అన్న, తాత ఎవరైనా సరే వీళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ ఆరోగ్యరీత్యా విపరీతమైన ఖర్చులు ఉంటాయి మీకు. తూర్పు, ఉత్తరం ఈ 2 సైడ్లు కూడా మీరు ఖచ్చితమైన గోడలు పెట్టుకోవాలి. మీ పడమర మీద దక్షిణం డౌన్ ఉండాలి. ఈ సరిహద్దులో మీరు గోడ పెట్టుకొని దక్షిణం మీద పడమర ఎత్తుగా పెట్టుకోవాలి. ఓ 3 ఇంచెస్ ఎత్తు పెట్టుకోవాలి దక్షిణం మీద పడమర. పడమర వైపు ప్రహరీకి, ఇంటికి ప్రహరీకి 3 అడుగులు ఉంటే ఇక్కడ 3 అడుగులు పెట్టుకొని ఖచ్చితమైన గోడ మీరు నిర్మించుకుంటే అప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, పెద్దవారితో ఇబ్బందులు తగ్గుతాయి, పెద్దవారి అనారోగ్యం బాగుపడుతుంది. ప్రహరీ లేకపోతే చాలా ఇబ్బంది, ఆదాయం పడిపోతుంటుంది. వచ్చిన ఆదాయానికి ముందే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. పడమర సింహద్వారానికి పడమట రోడ్డు ఉంటుంది. ఈ పడమట గోడ ఒకటి కడతారు, దక్షిణం కట్టరు. మొత్తాన్ని దక్షిణాన్ని అవతల వాళ్ళు గోడ ఉంటుంది, ఈ గోడ మీరు కట్టరు. ఈ గోడ కట్టకపోయినా మీకు అన్నదమ్ములతో ఎక్కువ గొడవలు ఉంటుంది. దక్షిణానికి కుజుడు అధిపతి. కుజుడు రక్తానికి, అన్నదమ్ములకి, భూములకి, వ్యవసాయం చేస్తే వ్యవసాయ వస్తువులకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. దక్షిణం గోడ పెట్టాలి. పడమట రోడ్డు, పడమట సింహద్వారం ఉన్నవాళ్ళు దక్షిణం ఎట్టి పరిస్థితుల్లోని ప్రహరీ లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. అన్నగారితో, తమ్ముళ్ళతో రక్త సంబంధమైన ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం కలిసి రాదు. భూములు అమ్మేవలసి ఉంటుంది. చిన్న పెద్ద యాక్సిడెంట్లు, పడిపోవడం, చేతులు కాళ్ళు విరుగుతాం, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. దక్షిణం ప్రహరీ ఖచ్చితంగా ఉండాలి. దక్షిణం ప్రహరీ ఖాళీకి హౌస్ నుంచి ఇక్కడ 4 అడుగులు ఉంటే ఇక్కడ 4 అడుగులు ఉండాలి. ఖచ్చితమైన ఖాళీ పెట్టుకొని ప్రహరీ ఉండాలి. అంటే పడమర సింహద్వారం ఇంటికి దక్షిణంలో ఇబ్బందులు ఉంటాయి, భూ తగాదాలు ఉంటాయి అన్నదమ్ములతో, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. పడమర మీద ఓ 3 ఇంచులు డౌన్కి ఖచ్చితమైన ప్రహరీ తీసుకోకపోతే పొలాలు పోయే అవకాశం ఉంది, ఆస్తులు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ప్రహరీ ఏ దిశలో ఎంత ఉండాలన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రహరీలో ఇబ్బందులు ఉంటే మాత్రం బిల్డింగ్ ఎంత కట్టినా ప్రహరీలో ఇబ్బందులు ఉంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు, ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ విధమైన మనశ్శాంతి ఉండదు. ఈ ప్రహరీ వల్ల యజమాని ఎక్కడున్నా యజమానికే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉంటాయి.